నా అరెస్టు చట్టవిరుద్ధం, ఎన్నికల టైంలో పొలిటికల్ మైలేజ్ కోసమే ఇదంతా చేస్తున్నారు, ఈసీ జోక్యం చేసుకోవాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఆమె మేనల్లుడు శరణ్ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపణ. హైదరాబాద్ నివాసంలో సోదాలు, ఆమె ఆడపడుచు అఖిల ఇంట్లోనూ సోదాలు చేశారు. సమీర్ మహేంద్రతో కలిపి కవితను ప్రశ్నిస్తాం. ఈడీ కస్టడీని 3 రోజుల పాటు పొడిగించిన కోర్టు. మరి ఈడీ ఆఫీస్ నుంచి కోర్టుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఈరోజు కవిత అరెస్టుకు సంబంధించిన విషయంలో కవిత లిక్కర్ స్కామ్లో ఉండేదంటే ఆమె మేనలుడు ఏం చేసిండు, ఆమె తోటికోడలు ఏం చేసింది, ఆమె ఆడపడుచు ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో ఏది ఏమైనా కేసీఆర్ సొంత గారాల పట్టి అయినటువంటి కల్వకుంట్ల కవితను అత్యంత ఎక్కువ శాతంలో ఇబ్బంది పెట్టి కేసీఆర్ని మళ్ళీ బీజేపీ తన కాళ్ళకాటి తీసుకొచ్చాలనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే బరాబర్ ఈరోజు కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాజకీయం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. లాస్ట్ టైం బండి సంజయ్ని ఎట్లా గెలిపించుకున్నామో మనందరం చూసింది. కాబట్టి ఈసారి ఏం జరుగుతుంది, తన అరెస్టు రాజకీయ ప్రేరేపితమని చట్టవిరుద్ధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు ఆమె మేనల్లుడు శరణ్ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. అతన్ని ప్రశ్నించేందుకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన గైర్హాజరయ్యాడని రౌజ్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నది. సమీర్ మహేంద్రతో పాటు కలిసి కవితను విచారించాల్సి ఉన్నదని, మరో 5 రోజుల పాటు ఆమె కస్టడీని పొడిగించాలని రౌజ్ అవెన్యూ కోర్టుకు జడ్జిని రిక్వెస్ట్ చేస్తే 3 రోజుల పాటు అనుమతించింది అని చెప్పేసి వార్త వస్తుంది. మరి ఇదే కల్వకుంట్ల కవితకు సంబంధించిన విషయంలో, ఇదే కల్వకుంట్ల కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ విషయంలో మరి మొదటగా ఈ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉంది అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, ఆ కవిత పాత్ర ఉందని ప్రకటించిన తర్వాత మరి ఆయన ఎందుకు కనబడతలేడు, ఈ విషయాలన్నీ ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది నవ తెలంగాణలో వచ్చినటువంటి ఆర్టికల్. ఢిల్లీ లిక్కర్ కేసులో కేంద్రం లీలలు ఏమున్నాయి, ఢిల్లీ లిక్కర్ కేసులో కేంద్రం లీలలు, కేంద్రం అంటే బీజేపీ పార్టీ లీలలు, బీజేపీ పార్టీ ఏం చేసిందో రాజకీయం ఒకసారి చూద్దాం. చూడండి, దీంతో సంబంధం ఉన్న హైదరాబాద్ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు స్వీకరించింది. దీంతో లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న హైదరాబాద్ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు స్వీకరించింది. బాగానే లబ్ధి పొందిన కాషాయ పార్టీ లబ్ధి పొందింది ఎంత అంటే దాదాపు 55 కోట్లు. అది కూడా లెక్క చూద్దాం. మరి 2022లో ఆరోపిత స్కామ్లో అరబిందో డైరెక్టర్ శరత్ను అరెస్ట్ చేసింది ఈడీ. తర్వాత 5 రోజులకే 5 కోట్ల విలువ గల బాండ్లు కొనుగోలు చేసిన ఆయన సంస్థలు. ఏ బాండ్లు కొనుగోలు చేసింది, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎవరు, అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి బాండ్లు, ఆ వ్యక్తులు. ఎంత ఆ మొత్తాన్ని ఎన్క్యాష్ చేసుకున్న బీజేపీ పార్టీ. వీళ్ళు 5 కోట్ల రూపాయల విలువ చేసి ఎలక్టోరల్ బాండ్లు కొనుక్కున్నారు. ఆ బాండ్లకు సంబంధించిన డబ్బుల్ని బీజేపీ పార్టీ ఎన్క్యాష్ చేసుకున్నది. చూడండి, ఇప్పుడు అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి శరత్ను అరెస్ట్ చేసినప్పుడు శరత్ చెప్పిండు ఈ పూర్తి దందా ఏదైతుందో ఈ దందా మొత్తాన్ని నడిపించింది అరవింద్ కేజ్రీవాల్, కవిత అని చెప్పి చెప్పింది వాళ్ళు ఈయన శరత్. మరి ఈ శరత్ను అరెస్ట్ చేసిన తర్వాత శరత్ బయటికి రాకముందే అరబిందో ఫార్మాకు సంబంధించిన వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 5 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు బీజేపీ పార్టీ మీద. లంచం ఇచ్చారు. లంచం ఇవ్వగానే ఏం చేశారు, ఈయనను పక్క తప్పించారు అరబిందో ఫార్మాను. మరి ఎటువంటి అరబిందో ఫార్మా వ్యక్తి లిక్కర్ స్కామ్లో మొదటిగా అరెస్ట్ చేసి ఈరోజు కవిత పేరును బయట తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరబిందో ఫార్మా శరత్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏడి ఈ కేసులో ఎక్కడ కనబడతలేడు ఎందుకు అంటే బీజేపీ లంచాలు తీసుకోగానే ఈ శరత్ శుద్ధపూస అయిపోయిందా, ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ ఇటు రాజకీయంగా అటు విరాళాల సేకరణగా 2 రకాలుగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నదని ఈ ఆరోపిత స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కీలక నాయకులను అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి చెందిన హైదరాబాద్ సంస్థ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చి చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి గురువారం సాయంత్రం బహిరంగపరిచిన ఎలక్టోరల్ బాండ్ల డేటా ఈ కేసులో ఆసక్తికర వివరాలను తెలియజేస్తున్నది. చూడండి, ఈ కేసుకు సంబంధం ఉండి అప్రూవర్గా మారిన ఒక వ్యక్తికి చెందిన సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి సమకూరిన విరాళాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈడీ అరెస్ట్ చేసిన 5 రోజులకే ఈడీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన 5 రోజులకే ఒక కంపెనీ దాని డైరెక్టర్ కవిత సహా నిందితుడు మరి బీజేపీకి 5 కోట్లు విరాళంగా వచ్చి చేరాయి. ఈ కేసులో సదరు వ్యక్తి ఇప్పటికే అప్రూవర్గా మారారు. మరి బీజేపీకి ఎంత ఏరినాయి అంటే ఇదే ఒక్క కంపెనీ నుండే కేవలం అరబిందో ఫార్మా ఒక్క కంపెనీ నుండే 35 కోట్ల రూపాయలు ఏరినాయి.
35 కోట్ల రూపాయల బినామీ ఆస్తులు అంటే వాళ్ళు ఈరోజు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అప్పయ్యారు. చూడండి, హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త పి శరత్ చంద్రారెడ్డి తన తండ్రి పివి రాంప్రసాద్ రెడ్డి స్థాపించిన అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్లో ఒకరు. నవంబర్ 10, 2022న మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అటు తర్వాత 5 రోజులకే అంటే నవంబర్ 15వ తేదీన అరబిందో ఫార్మా రూపాయలు 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. వాటన్నిటినీ 6 రోజుల తర్వాత అంటే నవంబర్ 21వ తేదీన బీజేపీ ఎన్క్యాష్ చేసుకున్నది, అంటే డబ్బులు డ్రా చేసుకున్నది అని అర్థం. మరి మొత్తం మీద కంపెనీ 52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా అందులో ఏకంగా 34.5 కోట్ల రూపాయలు ఒక్క బీజేపీకే వెళ్ళడం గమనార్హం. అలాగే అరబిందో ఫార్మా కంపెనీ బీఆర్ఎస్కు 15 కోట్లు, టీడీపీకి 2.5 కోట్లు విరాళాలుగా సమర్పించింది. 2021-22లో ఆ ప్రభుత్వం కొన్ని నెలల పాటు లిక్కర్ పాలసీని అమలు చేసినప్పుడు ఢిల్లీలో మద్యం లైసెన్స్ ప్రక్రియలో కిక్ బ్యాక్లను తరలించడంతో శరత్ కీలక పాత్ర పోషించాలని ఈడీ ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తుల్లో శరత్, కవితలు ఉన్నారు. ఈడీ వీరిని సౌత్ గ్రూప్గా పేర్కొన్నది. సౌత్ గ్రూప్కు చెందిన వ్యక్తులు గతంలో పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జిగా ఉన్న విజయ్ నాయర్ ద్వారా ఆప్నకు సుమారు 100 కోట్ల కిక్ బ్యాక్లు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంపై నియంత్రణ సాధించేందుకు ఈ మొత్తాన్ని చెల్లించారని 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ డబ్బును ఆప్ వినియోగించిందని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది. గత ఏడాది జూన్ 1న ఢిల్లీ కోర్టు షరత్ను ఈ కేసులో అప్రూవర్గా మార్చడానికి అనుమతినిచ్చింది. సౌత్ గ్రూప్లోని మరో 2 సభ్యులు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవులు, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా కూడా ఈ కేసులో అప్రూవర్గా మారారు. కానీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసి ఇటీవల టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. మరి ఇదే విషయంలో చూడండి, వ్యాపారవేత్త అయినటువంటి దినేష్ అరోరావును దాని ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇద్దరిని కూడా ఈ లిక్కర్ స్కామ్లో కేసులో వాళ్ళు ప్రధాన పాత్ర ఉందని తెలిసింది. మరి శ్రీనివాస్ రెడ్డిని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేతులు? అప్రూవర్గా మారినటువంటి శ్రీనివాస్ రెడ్డి పేరు ఎందుకు ఇప్పుడు కనబడతలేదు? ఇటు అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి పేరు ఎందుకు కనబడతలేదు? మరి ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఎందుకు కనబడతలేదు? వీళ్ళందరూ ఇటు వేరు అంటే బీజేపీకి వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళతో పని అయిపోయింది. అది విషయం. ఇకపోతే ఈ శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది శరత్ చంద్ర అరెస్ట్ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన సంస్థలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్లు, కంపెనీ పేరు అరబిందో ఫార్మా, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి నవంబర్ 15, 2022న 5 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత అదే అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి అరబిందో ఫార్మా నవంబర్ 8వ తేదీ 2023న అంటే దాదాపు సంవత్సరం తర్వాత నవంబర్ 15, 2022లో 5 కోట్ల రూపాయలు సమర్పించారు. మళ్ళీ నవంబర్ 8, 2023లో మళ్ళీ లిక్కర్ స్కామ్ కేసును బయట తీస్తున్నామని చెప్పి చెప్పగానే ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తున్నారన్న భయంతో నాకు దానికి సంబంధం ఉండద్దు, నన్ను అందులో ఇరికియద్దు అని చెప్పేసి ముందే బీజేపీతో కుమ్మక్క అయిపోయినటువంటి శరత్ చంద్రారెడ్డి మళ్ళీ 25 కోట్ల రూపాయలను ఈరోజు వాళ్ళకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్, శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు నవంబర్ 8వ తేదీన అదే నవంబర్ 8, 2023న 10 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేయడం జరిగింది. అంటే మొత్తం పూర్తి స్థాయిలో అరబిందో ఫార్మానే కాకుండా ఈ ఏపీఎల్ హెల్త్ కేర్ ద్వారా కూడా ఒక 10 కోట్ల రూపాయలను ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. మరి యూజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా రఘునాథన్ కన్నన్, ఈయన కూడా అరబిందో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈయన కూడా నవంబర్ 8, 2023న 15 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. మొత్తం 55 కోట్ల రూపాయలను ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో మొదటిసారి అప్రూవర్గా మారి ఈ కేసు మొత్తాన్ని చేసింది ఈ మొత్తం స్కామ్ మొత్తం కూడా కవితదే అని చెప్పేసి ఈరోజు కవితని ఇరికించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఇచ్చిన విరాళం 55 కోట్ల రూపాయలు. ఇప్పుడు చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అత్యంత దొంగ ఎవడు అంటే అది బీజేపీ. అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చేయంటే అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు కేసులు లేకుండా మొత్తం చెరువులో ముంచి తీసినటువంటి వ్యక్తిగా
ఆయన క్లీన్ స్వీప్తో బయటకు వస్తాడు. ఓ కవిత కూడా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఆమె కూడా ఏచి ఆడబిడ్డగా లిక్కర్ స్కామ్లో ఎవడో మాకు శరత్చంద్రారెడ్డి అటువంటి వాళ్ళు ఏదో కొంతమంది తప్పులు చేసారు, వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు కవితను అరెస్ట్ చేసినాం, కానీ కవిత ఆడపిల్ల చాలా మంచిది అని చెప్పేసి మళ్ళీ అదే బీజేపీ నాయకులు మాట్లాడతారు వీళ్ళు. అంటే ఈ విషయం ఎందుకు గమనిస్తున్నాం అంటే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు దండుకోవడం కోసమే ఈరోజు తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా మొత్తం బీజేపీ పార్టీ ఏం చేస్తుందనంటే ఎవరినొకరిని ఎవరో ఒక స్కామ్లో ఇరికించాలి, ఇరికిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చేంటే మనం వాళ్ళని బయట పంపించాలి. ఇదే ఒక్కటి కాదు రెండు కాదు, మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ బతుకుతున్నదే ఇట్లాంటి నీచమైన పనులు చేసి. నీకు దమ్ముంటే శరత్చంద్రారెడ్డిని 55 కోట్ల రూపాయలు తీసుకున్నానంటే శరత్చంద్రారెడ్డిని అరెస్ట్ చేయి, ఈ 55 కోట్లు తిరిగి మన మొహన పడి. ఏంది భయ్ మీరు 55 కోట్ల రూపాయలు మా పార్టీకి ఎందుకు ఇచ్చారు, మీరు లిక్కర్ స్కామ్లో దొంగలు అనేటువంటి మీరు మా పార్టీకి ఎందుకు ఫండింగ్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ముందా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాయి. లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకునే విషయం ప్రజలారా, 100 కోట్ల రూపాయలు అవినీతి చేసింది అని చెప్పేసి కవితను అరెస్ట్ చేసిరుగా. ఆ 100 కోట్ల రూపాయలు 55 కోట్లు కేవలం బీజేపీ పార్టీకి ఫండింగ్ అయింది. 55 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ తిన్నది. ఇది క్లియర్. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు ఆడుతున్న డ్రామా. ఎలక్టరల్ బాండ్ల రూపంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అటు ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కడండి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోక్సభ ఎన్నికలకు ముందు మీరు చేసేది ఏంది? 2022 నుండి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు మరి వాళ్ళని? లిక్కర్ స్కామ్ బయటపడ్డప్పటి నుండి ఇప్పటివరకు ఏం చేసిర్రు? ఎలక్షన్స్ ముందే ఈరోజు జార్ఖండ్ సీఎంను అరెస్ట్ చేయడము, ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయడము, కాంగ్రెస్ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే బీజేపీ భయపడుతుంది. సౌత్ ఇండియాలో ఇట్లాగూ రాదు, కనీసం ఈ నార్త్ ఇండియా ఈ మొత్తానికైతే వీటినైనా పట్టుకునేది ఎంతో కొంత మనకు దొరుకుతుంది, లేదంటే అధికారం పోతుంది అనే భయంతో ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్న డ్రామా అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ బీజేపీ ఆడేటువంటి రానున్న రోజుల్లో బీజేపీ ఆడేటువంటి మాయమాటలు ఏ విధంగా ఉంటే కూడా మీరు అర్థం చేసుకొని ముందు పోవాలని కోరుతా ఉన్నాం.